గురిజాల్లో మందిర ప్రతిష్ఠ ఆరాధన ఈరోజు ఒకటి జరుగుతుంది. అక్కడ వాక్యం చెప్పటానికని పిలిచారు. తండ్రి మంచి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మధ్యాహ్నం తర్వాత మరి ఆ గురిజాల్లో కూడా ప్రభు తన అభిషేకము చేత వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటంటే, పేతురు గారు కనపరిచిన గొప్ప విశ్వాసము ప్రార్థన చేసేవారికి ఉండాలి, ప్రార్థన చేయించుకునే వారికి ఇద్దరికి ఉండాలి విశ్వాసం. ఆ విశ్వాస పరిమాణము ఆ ఇద్దరికి ఆ సమపాలలో ఉంటే తండ్రి ఆ కార్యం చేస్తారు. ఈ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని భక్తుడు తెలియపరిచాడు. మన రోగం తగ్గాలన్నా, మన బాధల నుంచి విడిపించబడాలన్నా, మన అక్కర్లు తీర్చబడాలన్నా, మన అవసరతలు తీర్చబడాలన్నా మనము తండ్రి సన్నిధికి, దేవుని మందిర ఆవరణమునకు వచ్చిన మనము, లేదా దైవ సేవకుల దగ్గరికి వచ్చినటువంటి మనము, లేదా దైవ సేవకునిలో ఆ తగినటువంటి విశ్వాసం ఉండాలి. ఆ వచ్చినటువంటి విశ్వాసులలో కూడా, ఆ భక్తులలో కూడా ఆ మాదిరి, ఆ విశ్వాసం ఉంటే అప్పుడు తండ్రి తప్పనిసరిగా తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అపోస్తల కార్యము 3వ అధ్యాయము, అపోస్తల కార్యము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. నా ప్రియమైనటువంటి వారలారా, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వాడు దిగ్గున లేచాడంట. అంటే దిగ్గునంటే ఉన్న ఫలంగా చప్పులు లేచేశాడు. వాడు దిగ్గున లేచి నీకు స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఎవడు వాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడంట వీడు. అంటే పుట్టకలోనే, తల్లి గర్భములో నుంచే కుంటివానిగా పుట్టాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. చిన్నతనము నుంచి ఒకరి మీద ఆధారపడుతున్నవాడు. వాడు ఒకటికి వెళ్ళాలన్నా, వాడు రెంటికి వెళ్ళాలన్నా, వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా వాడి అంతట వాడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎవడో ఒకడు వాడిని ఎత్తుకొని మోసుకొని తీసుకొని వెళ్ళాలి. పుట్టినది మొదలుకొని కుంటివాడు, మరొకరి మీద ఆధారపడేటువంటి వాడు. మరొకడు లేకపోతే తన అవసరత ఏది కూడా గడవదు. తనంతట తాను ఎక్కడికి కూడా వెళ్ళలేనటువంటి వాడు. మా ప్రియమైన దేవుని బిడ్డ, ఇతనిని ఏం చేస్తున్నారంటే రోజు శృంగారం అనే దేవాలయం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ దేవాలయం గేటు దగ్గర కూర్చోబెట్టి వాడి ముందు ఒక బట్ట పరచి వాడికి కావలసిన భోజనం అంతా సదుపాయం అక్కడ పెట్టి వెళుతున్నారు.
వీడేం చేస్తాడు? రోజు ఆ దేవాలయంలోనికి వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షం అడుక్కుంటాడు. అయ్యా కుంటివాణ్ణి బాబో, కాళ్ళు లేవయ్యా, ధర్మం చేయయ్యా. మీరు చూడండి, పుణ్యక్షేత్రాల కాడికి వెళ్తే రకరకాల వ్యాధిగ్రస్తులు భిక్షం అడుక్కునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చాలా భయంకరమైన మానవ యొక్క దుస్థితి. అబ్బో ఇంత భయంకరంగా ఉంది ఏంటి అన్నట్లుగా ఉండే వాళ్ళు ఉంటారు. పొట్టతో దోకాడే వాళ్ళు ఉంటారు. ఏమండి, ఎంతో విధిగా పోరాటం చేస్తున్నటువంటి వారు అనేకుల్ని మనం గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అలాగనే రోజు పొద్దున్నే తీసుకొస్తారు, సాయంత్రం దాకా అక్కడ కూర్చోబెడతారు. సాయంత్రానికి వాడికి వచ్చిన ఆ చిల్లరంతా మూట కట్టుకొని మరలా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఉదయాన్ని తెస్తారు, సాయంత్రం. అంటే ఇతని మీద, ఇతను కుంటివాడైనా ఇతని మీద కొంతమంది జీవిస్తున్నారు, పోషించబడుతున్నారు, ఇతని ద్వారా డబ్బుని సంపాదించుకుంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు దైవ సేవకులు వస్తున్నారంట మందిరంలోనికి మెట్లెక్కి. పేతురు గారు, యోహాను వస్తున్నాడంట. ఈడు అందరిని అడిగినట్లుగా, నీ కుంటివాడు బాబా, 2 కాళ్ళు లేవయ్యా, అయ్యా ధర్మం చేయి బాబు, ధర్మం చేయయ్యా, కుంటివాణ్ణి బాబు, నడవలేనయ్యా అని అడుగుతున్నాడు. అడుగుతునేసరికి ఈ దైవజనులు ఇద్దరు నిలవబడి వాడికి వెళ్ళి చూస్తున్నారు. ఎవరికి వెళ్ళి? కుంటివానికి వెళ్ళి. కుంటివాడు కూడంట వారికి వెళ్ళి తేరి చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడు? అబ్బా వీళ్ళు ఏదో మంచిగా నాకు భిక్షం వేస్తారని. అప్పట్లో నాణ్యాలు బంగారు వెండి నాణ్యాలు ఉండేవి. పేతురు గారు అంటాడంట, అరే బాబు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము. యేసుక్రీస్తు నామం పేరిట లేని వాడి చెయ్యి పట్టుకొని వాని లేపగానే దిగ్గున లేచాడంట. హల్లెలూయా. దిగ్గున లేచాడా బాబా? చిన్నగా లేచాడా? మనం కొంతమంది చూడండి, ఏందన్నా ఏరమ్మా ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు, కొంచెం. ఒక్కసారే దిగ్గున, లేకపోతే 7 వారాలు వెళ్ళాడా? ఒకేసారి దిగ్గున లేచాడంట. లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు దేవాలయంలోనికి వారితో పాటు వెళ్ళాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏంటి వాడు ఎప్పుడూ అక్కడే ఉన్నాడు కదా దేవాలయం దగ్గర. దేవాలయంలోనికి వెళ్ళటం ఏంటి? కృతజ్ఞత. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు స్తుతించే వాళ్ళని చూస్తున్నాడు, వచ్చేపోయే వాళ్ళని చూస్తున్నాడు. దేవాలయం సంగతి తెలుసు, దేవాలయంకి వచ్చే భక్తుల సంగతి తెలుసు, అందరూ తెలుసు. కానీ వాడికి తెలవంది ఏంటంటే లోకం తెలవదు, లోకంలో ఉన్న పోకడలు తెలవదు, లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు తెలవు. లేచిన వాడు లోకములోనికి వెళ్ళక దేవాలయంలోనికి పరిగెత్తాడంట దేవునిని స్తుతిస్తూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు విశ్వాసం ఉంచాడు. ఏమని? వీడు లేచి నడవగలడని. ఎందుకంటే నా ప్రియమైనటువంటి వారులారా, వారిలో ఉన్నటువంటి భక్తి, వారిలో ఉన్నటువంటి విశ్వాసం. చాలామంది చనిపోతున్న సమయంలో ప్రభు బ్రతికిస్తే కొద్ది రోజులు కృతజ్ఞతగా ఉంటారు, తర్వాత ప్రభు లేడు, గిబు లేదు. మరలా వాడు త్రాగుడు అయితే త్రాగుడు, జోదం అయితే జోదము,
లోక సంబంధం అయితే లోక సంబంధము తేలిగ్గా మర్చిపోతాం. అయ్యో శ్రమల్లో నాకు దగ్గరగా ఉన్నాడే, శ్రమల్లో నన్ను బాగు చేశాడే, శ్రమల్లో నా కష్టాలు, నా నష్టాలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా శోధనలు, నా ప్రతి విషయంలో ఆయన కాపుదల నాకుందే, నేను బ్రతికినంత కాలము ఆయనకు నమ్మకముగా ఉండాలని చాలామందికి ఏమున్నదంట, కృతజ్ఞత ఉండదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, పేతురు కనపరిచినటువంటి విశ్వాసమును మనము కానీ చూసినట్లయితే, మరి పుట్టినది మొదలుకొని ఎవడో ఒకడి మీద ఆధారపడేవాడు, పుట్టినది మొదలుకొని. కానీ ఇప్పుడు తన జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటి? ఎవడి మీద ఆధారపడకుండా తనంతట తాను నడుచుకుంటూ ఎక్కడికైనా. ఈ రోజున నీవు ఉదయం లేస్తే ఎవరి మీద ఆయన ఆధారపడుతూ ఉన్నావేమో, ఎవరి మీద అయినా ఆధారపడంది నీ కుటుంబం నడవదని, నీ జీవితం కొనసాగదని, నీ ఒకవేళ ఆ స్థితిలో ఆధారపడతా ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు దేవుని వైపు చూడక మనుషుల మీదే ఆధారపడుతూ ఉంటే, ఈ రోజున నా ప్రభువు వైపు చూడు. నిన్ను ఎవడి మీద ఆధారపడకుండా ఆయన వైపు చూసిన దానిని బట్టి నిన్ను ఆయన నిండారులుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 3వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చూడండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన మూలము కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలిగెను. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందరంతా ఈడు ఎక్కడికి వెళ్ళాడు? లేచి దేవాలయంలోనికి వెళ్ళాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వాణ్ణి చూసిన వారు అందరంట ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోతే పేతురు అంటున్నాడంట, ఎందుకబ్బా మీరు ఆశ్చర్యపోతున్నారు? మీరు యేసు ప్రభుని సిలువ వేయించారు. యేసు ప్రభు నిరపరాధని చెప్పినా మీరు వినలా, ఆ జడ్జి గారు చెప్పినా మీరు ఒప్పుకోలా. మీరు ఆయన మీద అపనిందలేసి ఆయన సిలువ వేయించి చంపేశారు. అయినప్పటికీ ఆయనను దేవుడు జీవింపచేశాడు. హల్లెలూయా. ఆయనే వీనిని పూర్ణ
స్వస్థత గలవానిగా. ఏమన్నా కొద్దిగా వంకరుందా? వాడు కుంటోడు గంతులేస్తున్నాడంట. హల్లెలూయా అంటే డ్యాన్స్ చేస్తున్నాడు, వాడు స్తుతిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, డ్యాన్స్ చేసుకుంటా సంతోషముగా దైవ సేవకుల వెనకాల నుంచి దేవాలయంలోనికి వెళుతున్నాడు. అది అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో మేము చెబితే మీరు వినలేదు, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అపరాధిని చేశారు, ఆయన నిరపరాధి అని చెబితే వినలేదని ఆ భక్తులందరితో కూడా పేతురు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ పేతురు యొక్క విశ్వాసము, వీడు అనుకున్నాడు వీరి దగ్గర ఏదైనా వెండి బంగారం మాకు దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు వెండి బంగారం ఎంత ఇచ్చినా వీడికి ఏమైనా ప్రయోజనకరంగా ఉండేదా? వీడేమైనా అనుభవించేవాడా? ఆ వెండి బంగారం వస్తే ఎవడు అనుభవించేవాళ్ళు? ఎవడైతే వీడి తరపున ఉన్నారో, రోజు వీడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారో వాళ్ళు అనుభవించేవాళ్ళు. కానీ వీడికి కాళ్ళు స్వస్థపరచబడి జీవితంలో అనుకోవాలి. నేనేమంటానంటే, ఎరగని రీతిగా నీవు ప్రభువుని వెంబడిస్తే, ఎరగని రీతిగా నీవు ప్రభువుని విశ్వసించి గొనుగుడు సనుగుడు లేకుండా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా, పాస్టర్ గారు అసలు మాకెందుకు వచ్చినట్ట, ఎందుకు వచ్చిందో నీకు తెలవదా? నాకేదైనా నష్టం జరిగితే నాకెందుకు జరిగిందో మీకు తెలవకపోవచ్చు. నా రహస్య కార్యకలాపాలు మీకు తెలుసా? రహస్యంగా నేను చేసే మీకు తెలుస్తుందండి? మీకు తెలవదు. మీ ముందు భక్తుల్లాగా తెల్ల బట్టలు వేసుకొని వచ్చి దేవుని బిడ్డలారా అంట. నాకు ఒకవేళ నష్టం జరిగి కష్టం వచ్చిందనుకో, అది ఎందుకు జరిగిందో నాకు తెలుసు. అసలు నేను ప్రభు దగ్గర ఎలాగ ప్రవర్తిస్తున్నానో నాకు తెలుసు. నేనేమంటానంటే, మీరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి, ఆ కుంటోడికి లోకం తెలవదు, ఆ కుంటోడికి లోకంలో ఉన్న పోకడు తెలవదు, వాడు పుట్టినది మొదలుకొని వాడి బ్రతుకంతా కూడా ఎక్కడ గడిపాడు? శృంగారం అనే దేవాలయం దగ్గర గడిపాడు. కానీ వాడి జీవితంలో పొరపాటు కూడా అనుకోలా నేను నడుస్తాను అని. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? వానిని నడిపించాడు గంతులేసేటట్లుగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ఉద్దేశం ఏమిటంటే, నీవు ఒకడి మీద ఆధారపడి, అతడు లేకపోతే నా బ్రతుకు లేదు, వారు లేకపోతే నా జీవితం లేదు, వారే నా సర్వస్వం, వారే నా బ్రతుకు, వారే నా సమస్తం అనుకొని మనుషులను ఆధారం చేసుకొని జీవిస్తున్నావేమో, మనుషులను నీవు పొరపాటును కూడా ఆధారం చేసుకొనవద్దు. నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసుని ఆధారము చేసుకొని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ఆనుకున్నట్లయితే ఆయన నీకు ఆధారముగా ఉంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. తన జీవితంలో మరచిపోలేని రోజు అది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరచిపోలేని రోజు ప్రభు తన యొక్క జీవితంలో మరవలేనటువంటి రోజుని ఆ కుంటివానికి అనుకరించాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిమ్మల్ని చూసేవారు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రభు మీకు చేసిన కార్యాలను బట్టి ఆశ్చర్యపోవాలండి. ప్రభు వీళ్ళకి ఎంత గొప్ప మేలు చేశాడు, ప్రభు వీరిని ఎంత గొప్పగా ఆశీర్వదించాడని ఆశ్చర్యపోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 14వ అధ్యాయము, అందులో అక్కడ మందిరంలో ఇంకొక కుంటోడు కనిపిస్తున్నాడు. 14వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 9వ వాక్యములో చూడండి. అతడు పౌలు మాట్లాడుట అమ్మా 7వ వాక్యం నుంచి చదువురమ్మా. లుస్త్రాలో
బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చునిండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనిక భాషలో, దేవతలు మనుష్య రూపములో తాల్చి మన యొద్దకు తిరిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్విపాతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపాతిని తీసుకువచ్చి సమూహములో కలిపి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతిని విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈడు కూడా పుట్టినది మొదలుకొని కుంటోడంట. ఒక్కొక్క కుంటి వాళ్ళు రకరకాల కుంటోళ్ళు ఉన్నారు. వీడు కూర్చొని దోకాడగలుగుతాడు. ఇందాక శృంగార దేవాలయం దగ్గర ఉన్నవాడు ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడతాడు. దోకాడేవాడు కొద్దిగా దోకాడుకుంటూ పోతాడు ఎక్కడికైనా పోవాలంటే. వాడికి ఏముంటాయి చేతులకి? చెప్పండి, ఏముంటాయి చేతులకి? ఏముంటాయి చేతులకు? ఉంటే వాడికి చెప్పులు, రబ్బర్ చెప్పులు చేతులకి వేసుకుంటాడు వాడు. చూడండి, వాడికి మొత్తం కూడా అట్ల గట్టి ఉంటాయి, కాయలు గట్టి ఉంటాయి. చూడండి, కాళ్ళు అన్నీ కూడా. వీడు ఎప్పుడు కూర్చునేవాడంట. ఆ మధ్యలో ఉన్నాడు. పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. వెంటనే బిగ్గరగా వాడి విశ్వాసమును బట్టి వాడికి తండ్రి కార్యం చేస్తాడని గుర్తించి గ్రహించి బిగ్గరగా వాని లేచి నిలవమనగానే వాడు లేచి నిలుస్తూ నడుస్తున్నాడు. నా ప్రియమ, అప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరంట, అమ్మో వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవుని దూతలు, ఈ మనుష్య రూపంలో మన మధ్యలోకి వచ్చారని వాళ్ళకి తోపార్తేసి, వాళ్ళకి అగరొత్తులు వెలిగించి, వాళ్ళకి సాంబ్రాణి పెట్టి, వాళ్ళకి దండలేసి, వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టి, వాళ్ళకి దండం పెట్టబోతున్నారు. అరే బాబు, మేము కూడా మీలాంటి మనుషులమే. భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఈ కార్యము చేస్తున్నాడు కనుక ఈ రోజున మానవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుని సృష్టించినటువంటి సమస్త సృష్టిని, ఆ సృష్టిలో కొంతమంది మనుషులను ఆరాధిస్తున్నారు, మనుషులను దేవులుగా భావిస్తున్నారు. మనుషులను ఆరాధన చేసి మనుషుల పాదాలు పట్టుకొని మనలాంటి స్వభావం కలిగిన వాడే. మనిషిలో ఏమి లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇతని యొక్క విశ్వాసమును బట్టి ఇతడు లేచి నిలిచి నడిచాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడే. ఇతను కూడా కుంటివాడే. ఇతను కూడా ఒకడి మీద ఆధారపడేవాడే. కానీ తండ్రి ఏం చేశాడంటే తన దైవ సేవకుని ద్వారా వానిని దిగ్గున
వాడు దిగ్గున లేచాడు, ఇతను కూడా లేచి హల్లెలూయా. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉన్నదని గుర్తించాడు. విశ్వాసాన్ని గుర్తించాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. దైవజనుడు గుర్తిస్తాడు. దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు తప్పనిసరిగా గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదట మనము ఆ శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని చూసినట్లయితే, మొదట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, పేతురు కనుపరిచినటువంటి విశ్వాసమును బట్టి వాడు దిగ్గున లేచి నిలిచాడు అని చూస్తున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయము 12వ వాక్యమును. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యము చూడండి. అది తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరించిరో, ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆయన్ని అంగీకరిస్తే చాలు, నీవు ఆయన విశ్వసిస్తే చాలు, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నీకు అధికారం ఇస్తాడు. యేసు నామములో లే. ఏమంటాడు పేతురు? మా శక్తి చేత, మా భక్తి చేత వీరిని మేము లేపి నడిపించలేదు. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు చేసిన కార్యం ఇది. నేనేమంటానంటే నా ప్రియమైనటువంటి వారలారా, నీ విశ్వాసము యొక్క ఆ బలాన్ని బట్టి, ఆ పరిమాణమును బట్టి, నీ విశ్వాసమును బట్టి నీకు తండ్రి కార్యాలు చేస్తాడు. మన విశ్వాసమే మనకాడ సరిగ్గా ఉండదు, దానిని బట్టి మనము దేవుని కార్యాలను పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, అతని చెయ్యి పట్టుకొని 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్నది. అపోస్తలుల కార్యములో అతని చెయ్యి పట్టుకొని, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి, చాలమ్మ స్తోత్రము కలుగునుగాక. చూడండి, పేతురు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని చెయ్యి పట్టుకున్న వెంటనే వాడు బలము పొందుకున్నాడంట. ఆ చీల మండలము బలపరచబడినదంట. వాడు దిగ్గున లేచాడు. లేవటం ఒక ఆశ్చర్యం అయితే నిలవబడ్డాడు, నిలవబడటం ఒక ఆశ్చర్యం అయితే నడిచాడు, తండ్రిని స్తుతించాడు, మహిమపరుస్తూ దేవాలయంలోనికి గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త చూడండి, 9వ అధ్యాయము 25వ వాక్యము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యమును చూద్దాం. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. హల్లెలూయా. ఈయన ఏ చిన్నది లేచింది? ఏ చిన్నదో తెలుసా? చనిపోయిన చిన్నది లేచింది. చిన్నది చనిపోయింది, లోపల పడుకోబెట్టారు.
అందరూ ఏడుస్తున్నారు, గోలగోలగా ఉంది అక్కడ. ఇంకా సమాధి కార్యక్రమాలు అవుతా ఉన్నాయి, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఆ సమయంలోనే యేసు ప్రభు వచ్చారు అక్కడికి. యేసు ప్రభు రాగానే కొంతమంది ఎదురయ్యి, బోధకుడా, ఆమె చనిపోయింది, ఇక నీవు వచ్చినా ప్రయోజనం లేదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు పక్కకి తొలగండి, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది అన్నాడు యేసు ప్రభు. అనేసరికే వీరు అపహసించారంట. ఏమని? ఈయన తిక్కలోడా మంచోడా అని అపహసించారంట. ఆయన వారిని తొలగమని, వారి లోపలికెళ్ళి ఆ శవం దగ్గర ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచి కూర్చున్నది. నా ప్రియమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ కాపురం, నీ సమస్తము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో నీవుంటే, దేవుని చేతిలో నీ కుటుంబం ఉంటే, నీ కుటుంబము ఎంతైనా ఆశీర్వదించబడదు. దేవుని చేతిలో నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మార్కు సువార్తలో కూడా చూడండి, 9వ అధ్యాయము 25వ వాక్యమును చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యమును చూడండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి, అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఇది అంతే. వాడంట ఎప్పుడు కూడా మూర్ఛల రోగముతో నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడుతున్నాడంట. వాడికి మోగదెయ్యం, మోగదెయ్యం, చెవిటి దెయ్యం పట్టిందంట. మోగదెయ్యం అంటే తెలుసా? ఒక్కొక్కళ్ళు ముచ్చాలు అంతే ఉంటారు, ఎంత గదివినా కానీ ఒళ్ళు ఆ దెయ్యం పట్టినప్పుడు ఏయ్ సైతానా చెప్పు అంటే మోగదెయ్యం. చాలా ముచ్చులాగా ఉంటుంది ఆ దెయ్యం. మోగదెయ్యం ఏముందంట? చెవుడు మోగ, మాట్లాడటం రాదు, వినిపడటం, అట్లాంటి దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యము ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడు, విలవిలలాడించి వాడు తన్నుకొని నురగక్కి పడిపోయాడంట. అందరు కూర్చున్న వాళ్ళందరూ, అమ్మ అనవసరంగా చచ్చిపోయాడు కదా వీడు, అరే వాడు అట్టుండా ఉండేవాడనే అనవసరంగా చచ్చిపోయాడు అని అంటుంటే, అప్పుడు యేసు ప్రభు వారు పోయి వాడి చెయ్యి పట్టుకోగానే వాడు లేచి నిలవబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నీ పిల్లల చెయ్యి ఆయన పట్టుకోవాలి. నీ చెయ్యి, నీ భర్త చెయ్యి, నీ కుటుంబాన్ని ఆయన చేతిలో యెహోవా సురక్షితమైన రెక్కల కింద మనం దేన మనస్కులమై ఉంటే ఆయన ఎంతైనా ఆశీర్వదిస్తాడు, ఎంతైనా ఆయన దీవించగలుగుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి నీవే కానివ్వండి,
లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనే కానివ్వండి, ప్రార్థన చేస్తున్న నేనే కానివ్వండి, లేకపోతే మనందరిలో ఉండాల్సినది ఏమిటంటే బలమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి నా ప్రియమైన దేవుడు. మూడవదిగా చూసినట్లయితే 8వ వాక్యములో చూడండి ఏమున్నదో. 8వ వాక్యము అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 8వ వాక్యములో, వాడు దిగ్గున లేచాడంట. వాడు దిగ్గున 3:8 అపోస్తుల కార్యం. వాడు దిగ్గున లేచి, వాడు దిగ్గున లేచాడు. అని ఏడవట్లా వాడు సప్పులు లేచి నిలబడ్డాడు. చప్పట్లు కొట్టాడు నా ప్రేమ. దిగ్గున లేచాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యములో పౌలు గారు అంటున్నాడు, మృతులతో పోలుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యమును చూద్దామండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. నిద్రిస్తున్నావేమో, నిద్రించుచున్న నీవు లెగవమంటున్నాడు. లే, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. చాలా మంది గుర్తించట్లా ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగుని. చాలా మంది గుర్తించి లేవట్లా. ఎక్కడ పడి ఉన్నారో అక్కడే ఉన్నారు. ఆ స్థలములో నుంచి లేస్తే నీవు ఆశీర్వదించబడతావు. ఆ స్థలము దగ్గర నుంచి లే. అది పేకాట ఆడే స్థలమా, అది త్రాగుబోతు స్థలమా, అది సినిమాలు చూసే స్థలమా, అది సీరియల్ చేసే స్థలమా, అది ఏ స్థలమా? అమ్మా ఎట్లా ఎడకరా, ముందుకు రమ్మా, ఎడుందిరా. హల్లెలూయా. అది ఏ స్థలమా? నీ మీద క్రీస్తు ప్రకాశిస్తున్నాడంట. గట్టికి చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు. నీవు గుర్తించట్లా. నీవు ఆ స్థలము నుంచి లేవట్లా. వాడెవడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? బెతెస్దా కోనేరు దగ్గర. వాడి పేరు ఏంటంట? ఏం పేరు వాడి పేరు? దీర్ఘకాలిక రోగి అంట. వాడు ఏం రోగి? వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? వాడు 38 సంవత్సరాలు అంట. వాడు స్థలం నుంచి లేవట్లాడు. ఆ పరుపు కంపు పట్టిపోతుంది. ఇంతలా నల్లులు ఉన్నాయి ఆ పరుపులో. చీరపోతులా ఏంటి అయ్యి? చీ కాదు, గీ కాదు. మీ పరుపు గదిలేకుండా ఉంచండి. ఎట్టుంటుందా? అరే లేరా, నువ్వు లేవాలనుకుంటున్నావా, ఏడే ఉందాం అనుకుంటున్నారు అంటున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. బాబా లేద్దాం అనుకుంటున్నా కానీ నాకు సహాయపడేవాళ్ళు లేచి పరుపు ఎత్తుకొని పోరా. ఆ పరుపు కంపు కొట్టిపోతుంది అక్కడ. ఈ రోజున నీవు లేవట్లా. నీ జీవితం కంపు కొట్టిపోతున్నా, నీ కుటుంబం పరువు పోతున్నా, నీ కుటుంబం శ్రమల పాలవుతున్నా, క్రీస్తు నీ మీద ఉదయిస్తున్నా, నీవు గుర్తించినట్లుగానే చూస్తున్నావు కానీ నీవు లేచి నడవట్లా. స్తోత్రము కలుగును గక్క. రావట్లా. అదిగో అక్కడ చక్కగా మాట్లాడుతున్నది దేవుని వాక్యము నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుచేత నిద్రించుచున్న నీవు నిద్రపోతున్నావు. నీ కుటుంబానికి శ్రమ, నీ కుటుంబానికి శోధన, నీ జీవితంలో నెమ్మది లేకుండా, నీ జీవితంలో అవమానాలు, నీ జీవితంలో అనేకమైన అవకతవకలు ఎందుకు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నదో నీకు తెలవదా? నీ భక్తి నీవు సరి చేసుకోగలుగుతున్నావా? నీవున్న స్థలము నుంచి నీవు లేవగలుగుతున్నావా? లేవట్లా.
పరుపు 38 సంవత్సరాల నుంచి కిస్మిస్ పండగకి ఆ పండగలకి ఈ పండగలకి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు దులిపితేనే అంతంత మాత్రంగా ఉంటున్నాయి. 38 సంవత్సరాలు గదిలేదంటే ఈ పరుపు. సీనియర్ మోస్ట్ అండి అక్కడ బెతెస్దా కోనేటి దగ్గర. ఎవడొచ్చినా వాడికి నమస్కారం పెట్టాలా, ఎందుకంటే వాడు సీనియర్. ఎక్కడేముంది వాడికి తెలుసు. అరే నువ్వు స్వస్థపడగోరుస్తున్నావా అని అడుగుతున్నాడు ప్రభు. అవకాశం ఉన్నవాడు, ఆశ ఉన్నవాడు, ఆలోచన ఉన్నవాడు ప్రభు దగ్గరికి నడుస్తాడు. అసలు ఇంత ప్రార్థనలో ఉంటుంది ఎట్ట జరిగింది పాస్టర్ గారు అంటే నేనేం చెప్పేది? ఎంత ప్రార్థనలో ఉన్నావు నువ్వు? ఎంత ప్రార్థనలో ఉన్నావా? ఎంత ప్రార్థనలో? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నిద్రించుచున్న నీవు ఎన్నాళ్ళు నిద్రపోతావు? ఎన్నాళ్ళు ఆ స్థలంలోనే ఉంటావు? ఎన్నాళ్ళు ఏంటి జరిపోతులు ఏంటి వాటి పేరు రాట్లా, చీరపోతులా, నల్లులు, చీరపోతులు అన్నీ నల్లగా. అసలు అది మొన్న ఒక ఇంట్లో చూసాం, అది సింగిల్ కాటు మంచం. అది కొద్ది రోజులకి ఒక 5-6 సంవత్సరాలు అయి ఉంటుందేమో. ఒక ఇంట్లో పోయి చూస్తే ఆ ఇల్లు వాటర్లా. ఆ మంచంకి వెళ్ళి చూస్తే భయం అవుతుంది, అమ్మో ఈ మంచంలో ఏం దెయ్యాలు ఉన్నాయేమో. చూడండి, వాడు దిగ్గున లేచాడంట. ఈరోజు చాలా మంది లేవట్లా చాలా మంది అక్రమ సంబంధాల కాడ బంధించబడి ఉన్నారు. త్రాగుడు జోదాల కాడ బంధించబడి ఉన్నారు. మోసము దగా కాడ బంధించబడి ఉన్నారు. దేవుని సన్నిధిలో యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా లేక ఉన్నారు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు దిగ్గున లే, మృతుల్లో నుంచి లే. 2వ అధ్యాయం 1వ వాక్యమును చూడండి. 2:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బిగరగా చప్పట్లు కొట్టిన ప్రియమైన దేవుని బిడ్డ, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, చచ్చిన స్థితిలో ఉంటే లే. ఎన్నాళ్ళు చచ్చిన స్థితిలో ఉంటావు? ఎన్నాళ్ళు దేవుని కాడ ఆ స్థలము నుంచి లేచి లాడవకుండా ఉంటావు? ఎన్నాళ్ళు ఆ శాపాన్ని అనుభవిస్తావు? ఎన్నాళ్ళు అవమానాలు అనుభవిస్తావు? ఎన్నాళ్ళు ఆ నిందలు అనుభవిస్తావు? ఎన్నాళ్ళు లేవా? వాడు పుట్టుక కుంటాడు, వాడు లేచాడా లేవలేదా? వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, భిక్షగాడాడు, నామర్థ బతుకువాడిది. వాడు ఆ స్థలం నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి. ఎలాగెళ్ళాడు? దేవుణ్ణి స్తుతిస్తూ, గంతులు వేస్తూ, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు తల. మనమే మేలు చేసినప్పుడే, ఆ మేలు చేసిన 2 వారాల 3 వారాల తలక్కుని మెలుస్తాం దేవుని దగ్గర. ఆ తర్వాత మరలా మరుగైపోతాం. అన్ని కార్యక్రమాలు మనం జరుపుకుంటానే ఉంటాం. దేవుని దగ్గరికి రావాలంటే జ్వరము, దేవుని దగ్గరికి రావాలంటే ఒళ్ళంత నొప్పులు. దేవుని దగ్గర మీరు నమ్మండి, రాత్రి నిద్ర లేదు. కదిలితే దగ్గే, కదిలితే అటు మెసులితే దగ్గు, ఇటు తెల్లవారుజులు దగ్గే పని నా పని. మరి ఎందుకని ఇప్పుడు రాట్లా మరలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నేనేమంటానంటే
క్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నాడు. ఆ ప్రకాశాన్ని నువ్వు గుర్తించట్లా. నీ ఉన్న స్థలము నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది, అయినా ఆ స్థలాన్ని నువ్వు వదిలిపెట్టట్లా. ఆ స్థలము నీ రక్తాన్ని నల్లుల రూపంలో పీరుస్తుంది. నల్లులు ఏం చేస్తాయి? నల్లులు రక్తాన్ని పీరుస్తాయా? అని జుర్రుతా ఉంటాయి. నల్లులు, దోమలు, అక్కడ ఏం పురుగులయ్యి మరలా మరిచిపోయాయి. ఇందాక మీరు చెప్పారు చీరపోతులు. భలే ఉంది వాటి పేరు, చీరపోతులు. నీ జీవితాన్ని పాడు చేస్తున్నా ప్రభు బాధపడుతున్నాడు. ఆ స్థలంలో నుంచి లే, ఇదిగో నేను నీ మీద ప్రకాశిస్తున్నాను, లే. ఆహా, నేను లేవనగాక, లేవనంటే లేవను, లేవకపోతే ఎవడికే? నీవే కుళ్ళి కుషించిపోతా. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పాపముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని లేపుతున్నాడు. నా ప్రియమైన ఆయన మనల్ని లేపుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళు, కనుక నేనేమంటానంటే లేండి, క్రీస్తు మన మీద ఆయన ఉదయిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నాలుగవదిగా బలము పొందుకున్నాడంట. మరలా 7వ వాక్యమును చూడండి, 3వ అధ్యాయం. వారు కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములలో బలము పొందెను. హల్లెలూయా. ఆయన నీ చెయ్యి పట్టుకుంటే నీవు బలము పొందుకుంటావు. దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను అంటున్నది. బలహీన సమయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అయ్యా నేను బలహీనంగా ఉన్నాను అంటే ఆయన బలపరిచే దేవుడు. నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి, నీ దుఃఖము నుండి, నీ కన్నీటి నుంచి, నీ ఇరుకు నుంచి, నీ ఇబ్బంది నుంచి ఎవడు తొలగించడండి? నీ బంధువులు అనుకుంటున్నావేమో, నీ స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనుకుంటున్నావేమో, నాకు బలగం ఉంది, నాకు ధనం ఉంది, నాకు అధికారం ఉన్నది, నాకు వెండి బంగారం ఉన్నది అనుకుంటున్నావేమో. అవి ఏవి కూడా నీకు అక్కరకు రావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బలము పొందుకోవటము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. న్యాయాధిపతి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వాక్యాలను చూడండి. ఇక్కడ సంసోను కనిపిస్తున్నాడు మనకి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వాక్యాలను చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంసోన్ ఏం చేశాడంట? ఎలా చీల్చాడంట? దేన్ని? కొదమా? మనం ఎలిక పిల్లనన్న చీలుస్తామా? మనం ఎలిక పిల్లని, ఎలిక పిల్ల వస్తుంటే ఎగిరెగిరి పడుతుంటాం. గంతులే. ఎగ్గిరి దూకింది ఆ వంటగదిలో. మొన్న ఇద్దరం ఉండి కూడా ఎలిక పిల్లను కొట్టలేకపోయాను, నేను మా పాస్టర్. దూకుతుంది, నాకేం కోపం, సరే చంపుద్దా నువ్వు అట్లా కొట్టకున్నా, అమ్మో మీద పడుతుంటే
ఏంటిది అది? చెప్పండి కొద్దిగా. అప్పుడే నిద్ర అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చింది. కరెక్ట్గా పంక కింద కూర్చోబెట్టిన ఎందుకన్నా నువ్వు అంటావా? హల్లెలూయా. ఏంటిది అది? ఎలక పిల్ల. ఎలక పిల్లే, ఎలక కూడా పెద్దది కూడా కాదు, అది మంచి హుషారుగా ఉంది, దూకుతుంది. అది ఇటు వస్తే అటు దూకుతుంది, అటు వస్తే ఇటు దూకుతుంది. నేను, నా భార్య, మళ్ళా మా ఇంట్లో ఒక కుక్క, ముగ్గురం పోరాడినా దొరకలా. స్తోత్రం కలుగును గాక. కానీ ఈయన ఏం చేశాడంట? బొబ్బరించుకుంటా వస్తుందంట, అనుకుంటా గాండ్రించుకుంటా వస్తుందంట కొదమ సింహం. దాన్ని పట్టుకొని మేకను చీల్చినట్లుగా చీల్చాడంట. నా ప్రియుడు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఆ విశ్వాసం మీద మనం ఆధారపడి ఉండాలి. బలహీన సమయంలో ఆయన బలం, మన బలం ఏముందండి? భక్తుడు అంటాడు, నా శక్తి చేత బలము చేత దీన్ని నేను చేయలేను. అమ్మ వాయారికి ఆకలేలా, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కూడా చెప్పలేదంట. పదమసింహాన్ని ఇట్లా చీల్చి పడేసి అక్కడ పడేసి పక్కన. తర్వాత వస్తుంటేనంట దానిలో ఒక తేనె పట్టు పెట్టిందంట. దేనిలో? ఆ సింహం యొక్క కలేబారంలో. ఆ శవం ఉంది కదా, ఎండిపోయింది కదా, దానిలో ఒక తేనె పట్టు పెట్టిందంట. నేనేమంటానంటే, నేను ఒక్కనే, నేను బలహీనున్నే, నా శక్తి చేత కాదే, నా వల్ల కాదే అనుకోవద్దు. నా పక్షమున యెహోవా ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఆయన ఉంటే నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కదలాకుందును సియోను కొండ ఓలే, బెదరాకుందును బలమైన సింహము ఓలే. యేసయ్య నా చెంతనుండగా ఏ చింత నాకింకా లేదుగా. ఎట్లా? కదలాకుందును, కొండ కదులుద్దా ఎంత ఊపినా. కదలాకుందును సియోను కొండ ఓలే, బెదరాకుందును బలమైన సింహం ఓలే. యేసయ్య నా చెంతనుండగా ఏ చింత నాకింకా లేదుగా. యేసయ్య నా చెంతనుండగా ఏ చింత నాకింకా లేదుగా. కదలాకుందును సియోను కొండ ఓలే, బెదరాకుందును బలమైన సింహం ఓలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక నీ బలము, నీ ధైర్యము, నీ సాహసము, నీ సమస్తము క్రీస్తు దగ్గర ఉన్నదని గుర్తించు. ఇంకా అదే అధ్యాయంలో చూసినట్లయితే 16 అధ్యాయము, అదే న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 28, 29 వాక్యాలను చూసినట్లయితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను
చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. స్తోత్రము కలుగును గాక. ఏమన్నాడు? ప్రభువా, యెహోవా, దేవా, ఒక్కసారి నన్ను బలపరచయ్యా అంటున్నాడు. ఒక్కసారి నన్ను బలపరచు. ఇదిగో వీళ్ళు నా 2 గుడ్లు బీకేశారయ్యా, ఇదిగో నన్ను బందీగా తెచ్చారు, నేను వీరి మీద పగ తీర్చుకోవాలి అని మొర్రపెట్టాడంట, ప్రార్థన చేశాడంట. నేను అంటాను, ఏ స్థితిలో, ఏ శ్రమలో, ఏ శోధనలో నువ్వు తండ్రిని మొరపెడితే, తండ్రిని అడిగితే తప్పనిసరిగా ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ అక్కర్లు తీర్చే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ దగ్గరకు వచ్చి నీతో ముచ్చటించే దేవుడు. మీరు కొట్టరు చప్పట్లు ఎన్ని చెప్పినా కూడా. నువ్వు చెబితేగా మేము కొడతానికి అంటున్నాను. నేను చెబితే కానీ మీరు కొట్టరు. గారడిచ్చే సాయంత్రం అన్నమాట. గారడిచ్చే గాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అంతే. కొట్ట చప్పట్లు అంటేనే కొడతారు చప్పట్లు. అదే సీరియల్లో, సినిమాల్లోనైతే వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పకపోయినా ఏళ్ళు రాబోయే సొల్లంతా మీద పడుతున్నా అని విజయం చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో దావీదు కూడా బలము పొందుకొని చూడండి ఒక్క ఏటును చంపాడంట. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వాక్యమును చూడండి. 17వ అధ్యాయము. దావీదు అమ్మా సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన తోడు కోరుకొని నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మీ చెయ్యి పట్టుకునేటట్లుగా ఆశపడండి, ఆయన మీద ఆధారపడండి. నువ్వు ఎంత బలవంతుడు కావచ్చు, నీ దగ్గర ఎంత ధనం ఉండవచ్చు, నీ దగ్గరికి ఎంతో మంది వస్తూ పోతూ ఉండవచ్చు, నువ్వు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా తండ్రి దగ్గరకు వచ్చేసరికి చిన్న పిల్లవాని వలె, చేతకాని వాని వలె, అయ్యా నేను బలహీనుడను, నీవు బలవంతుడు, నన్ను నీవు ఎంతైనా బలపరచగల దేవుడు అని ఆయన మీద మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 5వదిగా నిలిచి, 8వ వాక్యమును చూడండి. 3వ అధ్యాయము 8వ వాక్యము. వాడు బలము పొందుకున్నాడంట, దిగ్గున లేచాడంట, నిలిచాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నా ప్రియుడు, వాడు నిలిచాడు. నిలవబడేటువంటి అనుభవం. ఇందాక అవున్న స్థితి, ఆ కూర్చున్న స్థలము నుంచి లేవమన్నాడు. ఇక్కడ
నువ్వు ఎక్కడ నిలిచున్నావో దేవుని వాక్యం అంటున్నది, పాపుల మార్గమున పాపుల మార్గమున నిలవక, దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎక్కడ నిలుస్తున్నావో నీవు? పాపుల మార్గములో నిలుస్తున్నావేమో. నీ కుటుంబం పాడైపోద్ది నా సహోదరి సహోదరుడా, విచ్ఛిన్నమైపోద్ది. నీకు ఇప్పుడు అది అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి నీవు అది గమనించలేవు, గుర్తించలేవు. నీ జీవితాన్ని నీవు పాడు చేసుకునే స్థితిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలంటే క్రీస్తు యేసు దగ్గర. యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఎవడు నా యందు నిలిచి ఉండునో, 15వ అధ్యాయము యోహాను సువార్త 4వ వాక్యమును చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యము. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు ఏది ఇష్టమో, మీకు ఏది ఇష్టమో అడగండి. రాత్రి చెప్పాను కదా, ఏమంటాడు బాప్తిసం ఇచ్చి యోహాను? ఏయ్ సర్ప సంతానమా, ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఏమంటాడు? మంచి ఫలములు మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. ఎవడైతే ఆయన యందు నిలిచి ఉండడో ఆ తీగ వలె ఎండిపోతాడు, తెంచివేయబడతాడు. వాడిని ఊడిచి బయట అగ్గిపుల్ల పెట్టి కాల్చివేయబడతాడు. నేనేమంటానంటే క్రీస్తుతో నిలిచి ఉండండి. నీవు నిలిచి ఉన్న స్థితిని గుర్తించు. నీవు ఆయనతో నిలిచి ఉంటే బహుగా నీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నీకు ఇష్టమైనది నీకు అందించబడుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయము 54వ వాక్యములో కూడా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. అది ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి ఉండే అనుభవం నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నీవు ఎక్కడ నిలిచి ఉంటున్నావో, ఒకవేళ నీవు నిలిచి ఉండే స్థలము దేవునికి విరోధమైనదైతే, దేవునికి ఇష్టము లేనిదైతే, ఆ స్థలాన్ని ఇప్పుడే విడిచిపెట్టు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ స్థలంలోనికి వెళ్ళి నిలవవద్దు.
నువ్వు నిలిచి ఉండే స్థలము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నా ఆయన చూస్తాడా? చూడ్డా? నీవు ఎక్కడ నిలిచి ఉన్నా ఆయన చూస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక నీవు నిలిచి ఉన్న స్థలము ఆయనకి ఇష్టమైన స్థలముగా, ఆయన అక్కడికొచ్చి నిలవబడే స్థలముగా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అంటుంది దేవుని వాక్యము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వాక్యాల్లో కూడా చూడండి, ఆ నిలిచి ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వాక్యాలను చూద్దామండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకుంటున్నాడో అలాగ నడుచుకోవాలి. నేను నిలిచి ఉన్నా, నేను బాప్తిసం పొందా, ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఇంకా త్రాగుడి మీద నీ మనసు బాలేదే, ఇంకా నీ ఆశ సావలేదే, ఇంకా చింత చచ్చినా చెప్పండి చింత చచ్చినా పూర్తి చేయండి. చింత చచ్చినా ఒరే ఇంకా ఎక్కడా నీవు? నవ్వులు పాలవుతున్నా కుటుంబం, అవమానాల పాలవుతున్నా, అల్లరి పాలవుతున్నా, తల దించుకునేటట్లు చేస్తున్నా, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ కుటుంబంలో తేడా, నీ నడవడికలో తేడా రాకపోతే, నేను ఆయన యందు నిలుచున్నానని చెప్పిన నీవు ఆయన అడుగుజాడలో నడుస్తున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డ? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బాయ్ నాకెళ్ళి చూడండి, ఏడకు వచ్చినందువల్ల కూడా ప్రయోజనం ఏముంది? ఆయన అడుగుజాడల యందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. 28వ వాక్యంలో చూడండి, అదే అధ్యాయము 28వ వాక్యంలో ఏమున్నదో, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతున్నాడు, బ్రతిమిలాడి చెబుతున్నాడు. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన దగ్గర మనం సిగ్గుపడకుండా నిలవబడగలగాలి. నా బాధ, నా తపన, నా తాపత్రయం ఏదైనా ఉందంటే మనం ఆయన ఎదుట నిలవబడి ఆయన రాజ్యానికి, ఆయన రాకడికి మనము హక్కుదారుల వలె ఉండాలని తపన, తాపత్రయము నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. 6వదిగా ఆయన నడిచెను నా ప్రియమైన దేవుని బిడ్డ. 8వ వాక్యములో ఉంటుంది ఆ మాట, నడిచెను. నా మాటలు ముగిస్తాను, సమయం అవుతా ఉన్నది. త్వరగా 6వదిగా ఆయన నడిచెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యమును చూడండి. అతడు నిలిచి నడిచాడంట. నడిచెను అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి, అక్కడ ఏమి రాయబడి ఉన్నదో నా ప్రియమైనటువంటి వారులారా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అది ఏమండి, ప్రియమైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? అబ్బా, అచ్చం వాళ్ళ మేనమావ నడకే ఇడిది, అచ్చం వాళ్ళ మేనత్త నడకే. మనము క్రీస్తుకి ప్రియమైన పిల్లలము గనుక మనము క్రీస్తును పోలి నడుచుకో. నీ నడక వంకర టెంకరగా ఉండకూడదు. నీ నడక మాదిరికరంగా ఉండాలి. నీ నడక అనేక మంది నడవటానికి, ఆ నడకలో ఆశీర్వాదం ఉన్నదని, ఆ నడకలో ఆరోగ్యం ఉన్నదని, ఆ నడకలో దేవుని కృప ఉన్నదని, ఆ నడక
నిన్ను పోలి అనేకులు నడిస్తే మాదిరికరంగా ఉంటుందని ఆ నడక అంటున్నాడు. ప్రియులైన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎలాగా నడుస్తున్నావు నా ప్రియమైన దేవుని బిడ్డ? పేతురు గారు అంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడంట. ఆయన మనకి క్రీస్తు ప్రభువారు 2:21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి నడవండి. క్రీస్తు మాదిరి. క్రీస్తు ప్రేమించాడు, క్రీస్తు సమర్పించుకున్నాడు, క్రీస్తు దయగలిగి ఉన్నాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిన ప్రకారము మనము నడుచుకొన బద్ధులమై ఉన్నాము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యమును చూడండి. 11వ అధ్యాయము మొదటి వాక్యము, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నడక జాగ్రత్త. విత్తర నడకలు నడవద్దండి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఆ మాట చెప్పగలుగుతారా మీ పిల్లలకి? మీ పిల్లలకి రే నన్ను పోలి నడుచుకోరా అని చెప్పాలంటే మనం మంచి నడక నడవగలిగితే పిల్లలకు మనము చెప్పగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 4వ అధ్యాయము 15-16 వాక్యాల్లో కూడా చూడండి ఏమన్నదో. 4వ అధ్యాయము 15-16 వాక్యాలలో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మిమ్మల్ని నేను కన్నాను, మీకు బాప్తిసం ఇచ్చాను, మిమ్మల్ని ప్రభువులోకి నడిపించాను. రేపొద్దున ప్రభు ఎదుట మీరు చక్కగా నిలవబడకపోతే నా హృదయం గాయమవుతుంది, నా తల దించుకోవాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని కన్నాను కనుక మీకు బ్రతిమిలాడి చెబుతున్నాను, మీరు క్రీస్తును పోలిన నడక, మంచి నడక నడవండి. ప్రియులైన పిల్లలకు తగినట్లుగా నడవండి. పరిశుద్ధత కలిగిన నడక నడవండి. మీరు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా దేవునికి మాదిరికరమైన నడక నడవండి. ఆ నడక నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి భరోసా ఇస్తుంది. ఆ నడక నీ కుటుంబానికి, నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆ నడక నీ కుటుంబానికి, నీకు సమృద్ధిని కలుగజేస్తుంది. ఆ నడక నిన్ను, నీ కుటుంబానికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తుంది నా ప్రియమైనది. ఎస్, ఎన్నాళ్ళు నడిచిన ఆ కుంటి నడక, ఆ తిక్కిరి విక్కిరి నడక, ఆ ప్రయోజనము లేని నడక వ్యర్థము. చివరిదిగా 7వదిగా ఏం చేశాడంట వాడు? గంతులు వేసుకుంటూ స్తుతిస్తూ ఆనందంగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర,
యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. చప్పట్లు కొడదామండి. గోరి యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోళ్ళతో స్తుతించినాను, వేయి నోళ్ళతో స్తుతించినాను. తీర్చలేము ఆ రుణమును, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము, మన యేసుతో నూతన యెరూషలేము. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. హల్లెలూయా. ఈ కుంటివాడు ఎంతో గంతులు వేస్తూ ఆనందంగా తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ దేవాలయములోనికి వెళ్ళాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, 6వ అధ్యాయము లోకాసు వార్త 22వ వాక్యములో తండ్రి మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, 6వ అధ్యాయము 22, 23 వాక్యాలను చూద్దామండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును.
వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా జరిగిన దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, మీకు నిందించబడినప్పుడు, మీరు శ్రమ పడినప్పుడు మీరు దేవునికి దూరంగా ఉంటున్నారా? దేవునికి దరి చేరకుండా ఉంటున్నారా? నీవు ఎంత భక్తి చేస్తావో సాతానుగాడు నీ కుటుంబాన్ని అంతగా శోధించటానికి, సాతానుగాడు నీ కుటుంబాన్ని అంతగా ఇబ్బందులకు గురి చేయటానికి వాడు కాసుకొని ఉంటాడు. అయినప్పటికీ నీ భక్తిలో మార్పు లేక ఇంకా అధికముగా ఏమంటున్నాడు? మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీదకి సైన్య సమూహం అంతా వచ్చి పడి మిమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నప్పుడు మీరు గంతులు వేయమంటున్నారు, మీరు ఆనందించమంటున్నారు, మీరు స్తుతించమంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వాక్యాలను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వాక్యాలను. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 16వ వాక్యంలో చూడండి. ఎవడైనను సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను. హల్లెలూయా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, బాధ క్రైస్తవుడై ఒకవేళ బాధను అనుభవించిన సిగ్గుపడక నా ప్రియమైన దేవుని ఆ బాధను బట్టి తండ్రిని స్తుతించు, తండ్రిని మహిమపరచు. తండ్రి తగిన సమయములో ఏమన్నాడు తెలుసా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు పొందరు, నేను వారి తలలు ఎత్తి ఉన్నాను అంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు నిందల్లో ఉన్నావేమో, అవమానాల్లో ఉన్నావేమో, ఇరుకులో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడుస్తూ అనేకమైన కష్ట నష్టాల్లో వస్తున్నావేమో. అయినా నీవు విసక్క, గొనక్క, సనక్క తండ్రి సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ తండ్రిని మహిమపరుస్తూ నడిచినట్లయితే తగిన సమయంలో తప్పనిసరిగా నా ప్రభు నీ కుటుంబాన్ని నిండార్లుగా దీవించునుగాక, నీ తల ఎత్తుకునేటట్లుగా నా ప్రభు చేయునుగాక అని తెలియజేస్తా ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 3-4 వాక్యాలను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మా అతిశయం ఎవరు? ఆయనే. నా ఆనందము ఆయనే అని ఆయన వైపు చూడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యమును కూడా చూడండి. నా మాటలు ముగిస్తున్నాను. 2వ అధ్యాయము 10వ వాక్యం, క్షమించాలా, 12వ అధ్యాయము 10వ వాక్యమును చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను, చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుని బిడ్డ. చూడండి, ఎన్నో 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 చూడండి. నువ్వు కోడి గుడ్డు పెట్టకపోతే చర్చికి రావు. ఏమి ఆ కోడి 3 రోజుల నుంచి గుడ్డే పెట్టట్లేదు.
నిందలలో, అవమానంలో, శ్రమల్లో, ఉపద్రవాల్లో ఎన్నెన్నో నేను సంతోషిస్తున్నాను నా దేవునిని బట్టి. హల్లెలూయా. యాకోబు గారు అంటున్నాడు, మొదటి పత్రిక 2-3 వాక్యాల్లో చూస్తే, ప్రార్థన చేసుకున్న ఈ మాటలు చదువుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, 2-3 వాక్యాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. నానా విధములైన శోధనలు, ఎన్నెన్నో శోధనలు. ఎటువంటి శోధనలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి కష్టాలు అయినా మీరు బాధపడమాకండి. తండ్రి తగిన సమయమున మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదిస్తాడని గుర్తెరిగి నిరీక్షణతో ఆయన వెంబడించవలసినదిగా తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ మా వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్న ఎడల మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరు. మీ ప్రార్థన అవసరాలకు మరియు విన్నపాలకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసు మాట్లాడును ప్రార్థన మందిరం, అంజనాపురం, దాచేపల్లి. మా ఫోన్ నంబర్ 9492707426 మరియు 8121229863. దేవుని ప్రేమతో మీ అందరికీ మా శుభాభివందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులాసీనుడా.